అలాగే మన మధ్యనున్న పాస్టర్ నాని గారు ఆత్మీయులు, గత 8 సంవత్సరాల క్రితం నాకు పరిచయము. కొన్ని సంఘంలో మేమందరం కూడా మరి పరిచర్య చేస్తూ మరి ఆ సమయంలో మరి మంచి గాయక, మంచి పాటలు పాడి దేవుడు స్వరం ఇచ్చారు. తర్వాత కరోనా టైంలో మేమందరం విడిపోయాము. తర్వాత ఇంటికి వెళ్ళి రావటము, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పరిచయం అయ్యారు. మరి వచ్చిన తర్వాత మరి సంఘంలో ఒక పాస్టర్ వాడబడుతున్నారు. కాబట్టి గతంలో ఒకసారి ఫోన్ చేశారు, మాట్లాడటం జరిగింది. ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పకుండా సంఘాన్ని దర్శించి మరి మీరు కూడా వాక్యం పంచుకోవాలని నేను అప్పుడు తెలియపరిచాను. మరి అదే గౌరవంగా మరి సంఘాన్ని ప్రేమించి మరి దేవుడు ఈరోజు అవకాశం కుదిర్చారు. కాబట్టి తప్పకుండా మరి ఆయన కూడా నేను స్టేజ్ మీద పిలుస్తున్నాను. మరి నాయన గారు వచ్చిన మీరు అందరూ తప్పులు కొట్టండి. ఆర్డర్ ఇచ్చాము, తను మర్చిపోయారు, క్షమించాలి. తర్వాత రాక్ గారి తండ్రి కొరకు మీకు అందరికీ తెలిసిందే. రాక్ గారు ఇంటికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళ నాన్నగారిని మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి హైదరాబాద్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ అన్నారు. అంటే పొట్టలో నుంచి కాలు వరకు నరాలన్నీ బ్లాక్ అయిపోయినాయి, ఆపరేషన్ చేయాలని అన్నారు. సరే అని అనేటప్పటికి ఆపరేషన్ జరిగింది. మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు. కొంతమంది గ్రూప్లో లేరు కాబట్టి ఈరోజు అయితే ప్రార్థనకు మనోడు కూడా మాట్లాడటం జరిగింది. చాలా బాధాకర విషయం. ఏదేమైనా మరి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ నేను గ్రూప్లో తెలియపరుస్తుండగా మీరు అందరూ స్పందించి ప్రార్థన చేస్తూ మరి అక్కడ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అంతా క్షేమంగా జరుగుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఆపరేషన్ అయిన వెంటనే మరి ఒక 3-4-5 అవర్స్లో యూరిన్ జరగటం లేదు. అది మళ్ళీ స్టమక్ ఉబ్బుకోవటము ఇలా జరుగుతున్నాయి. అప్పుడు డయాలిసిస్ చేయాలని అన్నారు. అదే చేస్తే కనుక చాలా పోర్చుకుంటే చాలా ఇబ్బంది పడతారు, సహకరించలేకపోతున్నారు. ఒక 90% మేము చేయగలుగుతాము, 10% ఇటు అటు కావచ్చు. కాబట్టి మీరు అవకాశం అంటే మీరు తెలియపరిస్తే మేము చేస్తామని అంటే సరే అని దేవుడి మీద భారం వేసుకుని సరే అన్నారు. ఆ డయాలిసిస్ చేసిన తర్వాత బాగుంది కొద్దిగా అని అనుకున్నారు. మళ్ళీ మార్నింగ్ టైంలో మళ్ళీ అదే పరిస్థితి అయిపోయింది. ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఇంకా నేను లేకముందే ఫోన్ చేసి బాధపడుతూ అన్నది పరిస్థితి అనేసి చాలా మనోడికి తండ్రి కదా, ఇటువంటి పరిస్థితుల్లో కన్నీరు విడుస్తూ మాట్లాడుతున్నాను. ఎప్పుడు నవ్వుతో మాట్లాడుతూ ఉంటాడు, జోగ్గా మాట్లాడుతున్న వ్యక్తిని నేను వింటుంటూ నాకే బాధ అనిపించింది. ఏదేమైనా ఈరోజు మళ్ళీ డయాలిసిస్ చేశారంటే అది 1-2 సార్లు చేస్తే ఓకే, అలాగే 3-4 సార్లు చేసినా కొంచెం ప్రమాదం అవుతుంది. ఏమైనా జరగవచ్చు, ఏ సమయంలో ఎలాగైనా ఉండొచ్చు అని నేను అన్నారు. కానీ ప్రార్థన అయితే మరి అందరూ గట్టిగా చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. మరి ఆయనకి ఉన్న పరిస్థితి ఏంటనేది మరి దేవుడికి తెలుసు, అక్కడ డాక్టర్కి తెలుసు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నదంటే కారు మెకానిక్ షెడ్ గట్టికి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే కంప్లైంట్ చేస్తున్నా ఆ కంప్లైంట్ కాకుండా ఇంకా బోల్ కంప్లైంట్లు కనిపిస్తుంటాయి. అటువంటిది ఈయన కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చాలా కంప్లైంట్లు చెప్తున్నారు. అంటే ముందు ఇవన్నీ చెప్పట్లేదు. ఇవన్నీ చేస్తూ ఇది కొద్దిసేపు కిడ్నీ అంటున్నారు, కాసేపు లంగ్స్ అంటున్నారు, లివర్స్ అంటున్నారు, చాలా కంప్లైంట్ చెప్తూ వస్తున్నారు. ఏదేమైనా దేవుడు మరి ఆయన పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు మరి ప్రార్థన చేయమని సంఘాన్ని కోరారు. తప్పకుండా మీరు అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపం చేసుకోండి. మరి తప్పకుండా మరి ఆయన మరి పరిపూర్ణమైన ఆరోగ్యంతో మరి ఇంటికి రావాలని మనం అందరం కోరదాం. మరి తప్పకుండా మరి వీరందరూ ప్రార్థన చేయండి. అలాగే జెసిక మరి వాళ్ళ అల్లుడు కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు. మరి ఆయనకి చిన్న కంతులు రావటం వల్ల ఇక్కడ డాక్టర్స్ కోసేసారు చాలా అక్కడక్కడను. అయితే చాలా పెద్ద కింద అయిపోయారు. ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు కట్టింటే అదంతా బొబ్బల కింద తోలు ఊడిపోతుంది. మరి ఇటువంటివన్నీ హాస్పిటల్ ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఏదేమైనా మరి వెంకటేష్ గారి కొరకు మీరు కూడా అనుదిన ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి. మరి ఈరోజు కూడా మరి మార్నింగ్ నిన్న నైట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. మరి ఈరోజు చూసి రేపు డిశ్చార్జ్ చేయొచ్చేమో అని అంటున్నారు మరి జెసిక గారు. మరి తప్పకుండా మీరు ఆయన గురించి ప్రార్థన చేయండి. మనమందరం కూడా రావు తండ్రి కొరకు, ఈయన మన వెంకటేష్ గారి కొరకు మన ఫాస్ట్ గారు ఒక మొదటిగా కొన్ని ప్రార్థన చేస్తారు కూడా జరిగిన దాన్ని బట్టి. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచండి. పరలోకమందు నమ్మకమైన తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మా నాయన తండ్రి,
ఇంతవరకు మీ బిడ్డలు చెప్పిన సాక్ష్యము మీరు విన్నారు తండ్రి. నాయన ఇదిగో సాక్ష్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ కుమారుడు నరేష్ గారి జీవితంలో మీరు చేసిన మేలులకి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన వారి జీవితంలో తండ్రి నాయన ఎన్నో మేలులను మీరు చేశారు. ఈ దినమున కూడా తండ్రి ఇదిగో తన కుమారుడు నాయన ఈ యొక్క సీడీలో నాయన స్తుతి అర్పణ తండ్రి ఆ యొక్క సీడీని కూడా తీసుకొచ్చారు తండ్రి. వాటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆ పాటల ద్వారా అనేక మంది మీలోకి రావడానికి కృప చొప్పున ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి రాక గారి యొక్క తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎంతవరకు ప్రతి విషయం అందులో మీరు తోడుగా ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి ఎంతో భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిన కుమారుని తండ్రి మరలా మీరు తండ్రి స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రాలు అయ్యా నాయన. కుమారుడికి సంపూర్ణ స్వస్థతను మీరు ప్రసాదించండి నాయన. మీ చిత్తం అయితే మరలా మీ సన్నిధిలో ఒక పాత్రగా వారిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను జరగబోయే తండ్రి ఇంకా నా సర్జరీలో తండ్రి కృప చూపండి నాయన. వైద్యులకు పరమ వైద్యుడు తండ్రి మీరు ప్రతి విషయం అందులో తండ్రి మీ కృపను మీ ప్రేమను మీ కోపతలను వారిపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి, కృప చూపండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నన్ను సహోదరి జెసికను ప్రేమించిన తండ్రి నన్ను వారి యొక్క బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. నన్ను అల్లుడు తండ్రి బలహీనంగా ఉన్నాడయ్యా తండ్రి. ఆపరేషన్ కూడా జరిగింది తండ్రి నాయన. షుగర్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఉన్నాను నాయన. వాటి విషయంలో అందరం సంఘం అంతా కూడా ప్రార్థించాము తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. కుమారుని స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఒక సాక్షిగా మీరు నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. ఇంకా పూర్తి స్వస్థతను ఆ కుమారుడికి ప్రసాదించబడుతుంది. ఇదని జరగబోయే కార్యక్రమం అంతట్లో మీకు మహిమగాను మీకు ఘనముగాను మీ బిడ్డలు మనం మాకందరికీ దీవెనకరంగాను జరిపించుకోండి. చెరువుచిన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మీ ప్రియకుమారుడు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విన్నపములను సమర్పిస్తున్నాము పరలోక తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా జరిగిన విషయాలన్నీ కూడా పాస్టర్ గారు ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేశారు. అందుని బట్టి ప్రత్యేకమైన తెలియజేస్తాను. మరి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒక్క పాటకే ఛాన్స్ ఇస్తున్నాం. మన మధ్య ఉన్నటువంటి ప్రతాప్ వచ్చి మరి పల్లవ చరణం అలాగే దేవుని మహిమపరచాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. హలో 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 స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన
నిన్ను మోదిందును విశ్వాస వరములవా నిందెంగే తీర్చెనా బ్రతుకుదినములన్నీ నిన్ను మోదిందును Hallelujah, I want to praise the Lord. Jesus, I want to worship you. Hallelujah, I want to praise the Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మంచి పాట పాడి దేవుని మహిమపరిచిన రూతమ్మ గారికి అలాగే ప్రతాప్ గారికి సంఘం తరపున నా తరపున కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయం చాలా అయింది. మనం అంతా లేచిన ఆరాధన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి నరేష్ గారు వచ్చి ఆరాధన నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా స్తోత్రం. దయచేసి అందరం నిలబడదాం. ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనమందరం సజీవుడైన దేవుని ఆరాధించడానికి మనకిచ్చిన ఈ యొక్క శుక్రవార దినము ఈ కోవిడ్ దేశంలో ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఆయన కనపరచడానికి ఆయన స్తుతించడానికి నిన్ను నన్ను సజీవులుగా ఉంచిన దేవాది దేవుడు వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా దావీదు ఈ రీతిగా అంటున్నాడు, యెహోవా ఉదయం నా కంఠస్వరం నీకు వినపడు. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి అంటున్నాడు. దావీదే అదే రీతిగా అంటున్నప్పుడు నువ్వు దావీదు కంటే గొప్పవాడు కాదు కానీ ఆయన స్తుతించడానికి దేవుడు ఇచ్చిన ఉచితమైన ప్రేమను బట్టి నీవు మధ్యాహ్నకాల సమయంలో నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయంతో స్తుతించమని మరి ఒక చోట దేవుడు నీ కొరకు నా కొరకు దావీదు ద్వారా రాయించున్నాడు. దయచేసి మీరందరూ క్రమంగా ఉన్నట్లయితే
దేవుని ఆరాధిద్దాం. లేదు అంటే నెక్స్ట్ ప్రసంగానికి టైం చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ఆత్మతో సత్యముతో అవును దేవా, రెండు చేతుల పైకి చాపి. నీవు మహోన్నతుడివై ఉన్నావు. స్తోత్రం, స్తోత్రం. అల్పులమైన మా కొరకు నీవే సజీవ యాగముగా నీ రక్తాన్ని చిందించి ఈ యొక్క రక్షణ అనే పాత్ర ద్వారా నిన్ను స్తుతించడానికి నిలబెట్టిన దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరైతే మౌనంగా ఉంటున్నారో వారు చెప్పేంత వరకు నేను ఆరాధన స్టార్ట్ చేస్తాను. అవును తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అల్పులను తండ్రి, అయోగ్యులను దేవా, ఆయనను ఈ యొక్క ఉచితమైన ప్రేమ, నీ విచిత్తమైన కృపను బట్టి మాత్రమే నా తండ్రి మేము నిలబడ్డాం. అవును దేవా, నిన్ను స్తుతించడానికి మేము ఏ పాటు వారు దేవా, నీవు నాయనా గొప్ప దేవుడు అయినావు కనుక, మా సృష్టికర్తవు కనుక నిన్ను గుర్తెరిగి నిన్ను స్తుతించడానికి మాకు కావలసిన బలమును సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించినయ్యా. మిమ్మల్ని రుచి చూచి నీ యొక్క రుచిని నాయన మర్చిపోతూ ఉన్నాము తండ్రి. దయతో నాయన క్షమించమని నాయన కోరుచున్నాము తండ్రి. నువ్వు మాకు సమృద్ధైన ఆహారాన్ని ఇచ్చావు దేవా, దాన్ని బట్టి నాయన మర్చిపోతూ ఉన్నాము దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు. మునుపటి మొదటి ప్రేమను నా తండ్రి మాలో నైనా రేకెత్తించి మళ్ళీ ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ చిత్తము నెరిగి మేము జీవించడానికి, నీ చిత్త ప్రకారము నైనా చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. అవునయ్యా, నీవు మాత్రమే ఈ స్తుతికి యోగ్యుడివై ఉన్నావు. నీవు మాత్రమే ఆరాధనకి యోగ్యుడివై ఉన్నావు. ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రం నిన్ను స్తుతించేద నా యేసయ్యా. ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలచుచు నిత్యము ఆరాధించెదయా. నా పూర్ణ మనసుతో, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగడెదయ్యా. ఆరాధన ఆరాధన నీకే ప్రభు, ఆరాధన ఆరాధన నీకే ప్రభు, యుగ యుగములు. ఆరాధన ఆరాధన నీకే ప్రభు, ఆరాధన ఆరాధన నీకే ప్రభు, యుగ యుగములు. ఏమీ లేకున్నా ఉన్నవన్నీ కోల్పోయిన యోగువలే నమ్మకముగా నీలో నిలిచెదయా. ఏమీ లేకున్నా ఉన్నవన్నీ కోల్పోయిన యోగువలే నమ్మకముగా నీలో నిలిచెదయా.
నీలో నిలిచెదయా నా జీవితమంతా నువ్వు విడువకుండా నా మనసారా నిన్ను పొగడేయ్యా ఆరాధనా ఆరాధనా నీకే ప్రభు ఆరాధనా ఆరాధనా నీకే ప్రభు నీకే ఆరాధన తరతరంలో దేవుడు మీకు వందనాలు స్తోత్రాలు. మహిమగల రాజా, మహిమోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు నీ సన్నిధిలో ఇటు రీతిగా నాయన నేను స్తుతించడానికి, నీ నామాన్ని గొప్ప చేయటానికి
అల్పులమైన మమ్మల్ని నీ సన్నిధానంలో నిలబెట్టుకుని ఇటు రీతిగా నీ సన్నిధిలో నేను స్తుతించడానికి, నేను గణపరచుటకు, నీవు ఇచ్చిన ప్రేమను బట్టి, నీవు మా ఎడలు చూపిన కృపను బట్టి నాయన మరి ఒకసారి నీ పాదాలు గోజాడుచున్నామయ్యా, మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం. మాకు స్తుతించక నేర్పు దేవా. దావీదు వలె తండ్రి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో స్తుతించడానికి నేర్పు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒకసారి దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. అవును దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యాను. కునుకక నిద్రించక మమ్మల్ని నిత్యం కోడి తన పిల్లల్ని ఎట్టి రీతిగా కాపాడుచున్నదో అల్పులమైన మమ్మల్ని కాపాడిన దేవానికి వందనాలు, స్తోత్రాలను దేవుని స్తుతిద్దాం. అవునయ్యా, మా స్థితిగతులను చూడకుండా, మా వెలుగులను చూడకుండా తండ్రిగా మా ఎడల నువ్వు చూపిన ప్రేమకైన వందనాలని దేవుని స్తుతిద్దాం. ఏమి ఉన్నవన్నీ కోల్పోయిన యోగు వలె నమ్మకముగా నీలోనే నిలిచెదయా. నా జీవితమంతా నిన్ను విడువకుండా నా మనసారా నిన్ను పొగడెదయ్యా. ఆరాధనా ఆరాధనా నీకే ప్రభు, ప్రభు యుగ యుగ యుగ. ఆరాధనా ఆరాధనా నీకే ప్రభు, ప్రభు యుగ యుగ యుగ. ఇంతవరకు నీ కృపలో నీ ప్రేమలో నా దేవా సజీవులుగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన కృపకైనా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి నీవు చూచుచున్న దేవుడు నా దేవా. మేము అడగక ముందే మా అక్కర్లను ఎరుగల దేవుడు, అడిగిన వాటికంటే మేము ఊహించిన దానికంటే అధికముగా ఇవ్వగలిగిన సమర్థుడు అయిన నీ సామర్థ్యాన్ని ఎరిగి నీ మహోన్నతుడు అని తెలిసి నేను స్తుతించలేకుండా ఉండలేదండి. మమ్మల్ని బలపరచండి, మా వివేకమును నాయన తీసివేసి మా అతిక్రమమును నాయన క్షమించి మరి ఒకసారి నా తండ్రి నీ రాకడ ఆలస్యమైతే నీ సన్నిధిలో నిన్ను ఘనముగా స్తుతించడానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క నాలుకను, ప్రతి ఒక్క చేతిని నీ స్వాధీనంలో ఉంచుకొనమని మీరేనైనా ప్రతి ఒక్క నాలుకను, ప్రతి మోకాలను నీ సన్నిధిలో వంచమని, నీవే మహోన్నతుడు అని మేము గుర్తెరిగి
నిన్నేనైనా స్తుతించడానికి, నిన్నేనైనా మేము గణపరచడానికి, నీ ద్వారా తప్ప తండ్రి మాకు వేరే మార్గం లేదని తెలిసి కూడా తండ్రి మేము నైనా స్తుతించలేకుంటున్నాము. అతి కఠినమైన ఆత్మలను తండ్రి మా నుండి దూరపరిచి నీవేనైనా శుద్ధ హృదయాన్ని మెత్తనైన హృదయంతో నేను స్తుతించే కృపనిమ్మని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ యొక్క స్తుతి ఆరాధనలైనా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మంచి ఆరాధనలో నడిపించినటువంటి నరేష్ గారికి నా తరఫున సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మంచి సమయానికి వచ్చాం. మరి మన మధ్యన పాస్టర్ గంట నాని గారు ఉన్నారు. మరి ఈరోజు దేవుడు ఆయన ద్వారాగా మనకి సంఘానికి ఎలాంటి వాక్యం మరి ఎత్తుపోతున్నారు మనందరం కూడా వేచి చూద్దాం. మరి వాక్యం గురించి మన మధ్యన ఉన్నటువంటి నిర్మలమ్మ గారు వచ్చే ప్రార్థనలు నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మహాపరిషుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారమైన మా ప్రియపడ తండ్రి దేవాన తండ్రి, గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం సజీవుల యొక్క జన్మ కాశీరాశి భద్రపడికి వందనాలు ప్రభా. ఇంతవరకు నైనా ప్రభా కోయిరు పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా ప్రభా, బైబిల్ పట్టణం ద్వారా మరిగా ప్రభా ఆరాధనలో కూడా మీరు క్రమంగా మర్యాదగా మీ ఆత్మనైన మంచి నడిపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగోనే దేవ వాక్యమైన దేవ వాక్యం ఎత్తుచుండగా మీ దైవ సేవకులు కొలతలైన ఆత్మతో వారు నింపడిన ప్రభా. వారు మాట్లాడుచుండగా వెనగల చెందు గ్రహించే హృదయం మాకు దయచేయండి. ఇదిగో ప్రభా ప్రతి ఒక్క వారి దైవ సేవలు ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మా హృదయంలో నీరు కట్టి పిలింపు చేసి నాయన ప్రభా భాగ్యాన్ని దయచేయమని నా తండ్రి వాక్యాన్ని తన సంఘం నడుచుకునే భాగ్యాన్ని కూడా మాకు అనుసరించమని తండ్రి దేవుని కుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియకన్న తండ్రి. ప్రార్థన చేసినటువంటి నిర్మలమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాడు. అందరం చెప్పులు కొట్టి మరి పాస్టర్ గారిని ఆహ్వానించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, సంఘ వ్యవస్థాపకులు అన్న శ్రీధర్ గారికి, అలాగే సంఘ కాపులు ఉన్నటువంటి అర్జున్ జాన్ గారికి నా ప్రత్యేకమైన తెలియజేసుకుంటున్నాను. కూడొచ్చి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలమ్మా, అందరికి వందనాలు బ్రదర్. దేవుని మహాకృపను బట్టి గడిచిన దినాలన్నీ కూడా ఆయన సజీవ రెక్కల కింద కాచి కాపాడి నూతన దినంలో ప్రవేశపెట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన నామాన్ని మహింపరచడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ఆయన చూపించినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్గా 2 వారాల క్రితమే మీ మధ్యలోకి నేను రావాలి అన్న పిలిచినప్పుడు నాకు ఖాళీ లేదు. నాకు ఖాళీ ఉన్నప్పుడు పోయిన వారం అనుకుంటా, అంతకుముందు వారం వేరే సేవకులు వచ్చారు సంఘానికి. ఏదేమైనప్పటికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక 2 నిమిషాలు ఆయనకి నాకున్న అనుబంధాన్ని మీకు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. కొన్ని సంవత్సరాల క్రితము మేమందరం కూడా ఒక సంఘానికి వెళ్ళేవారు. అన్న, నేను వసంతరావు గారు కూడా తెలుసు, నాకు నేను అంతగా తెలియదేమో. వెళ్ళచ్చు ఆ సంఘంలో పరిచారకులు మాత్రమే మేము. ఎందుకు పనికిరానటువంటి మమ్మలను ఒక సంఘంలో ఒక పరిచారకులుగా ఆయన వాడుకున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మైక్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియని స్థితి మాది. నా మాటలు అబద్ధమైతే వ్యక్తిగతంగా అన్నతో మీరు మాట్లాడవచ్చు.
అందులో నిలబడి పాటలు పాడుతుంటే మైకులు లాగేసుకునేవారండి. ఒకవేళ మైక్ ఇస్తే గనక ఆ వైరు ఆ చాకు మిక్సర్లో ఉండేది కాదు. ఎందుకు ఇదంతా జరిగేదంటే పాడటం సరిగ్గా రాక. ఏమనేవారంటే పాట పాడుతుంటే ఒక రేకు డబ్బాలో రాళ్ళు వేయించి అటు ఇటు ఆడించినట్టు ఉంటుందిరా అనేవారు. అవునన్నా అన్న నిజంగా చాలా సపోర్ట్ మాకు. మేమందరము కూడా ఒక తల్లి బిడ్డల్లాగా ఒకే ప్లేట్లో టిఫిన్ చేసి ఒకే ప్లేట్లో భోజనం చేసిన రోజులు మాకు దేవుడిచ్చిన తల్లి సహోదరి పద్మమ్మ గారు సభలో ఉండేవారు. ప్రతి శుక్రవారం కూడా అక్కడికి రావటం, అక్కడ టిఫిన్ చేసి ఆరాధనకి వెళ్ళటం. నైట్ 12:05, 1:05 తెలియదు. అంతంత మాత్రమే దేవుడు తెలుసు. ఏమీ తెలియనటువంటి పరిస్థితి. పాట పాడాలని ఆశ, కానీ ఎలా పాడాలో తెలియదు. ఆయన నామాన్ని మహింపరచబడాలని ఆశ, కానీ ఎలా మహింపరచాలో తెలియదు. ఇప్పుడు నేనంటాను, స్వరం ఎలా వచ్చిందనేది కాదు, ఆయన నామం మహింపరచబడ్డాదా లేదా, అంతేనండి సేవకులు. ఆయన నామాన్ని మహింపరచాలి, అంతవరకే. నువ్వు పాట రాగాలతో పాడతావో తాళాలతో పాడతావో ఎలా పాడతావో అది అనవసరం. నువ్వెన్ని రాగాలు తీసినా, ఎన్ని తాళాలతో పాడినా, ఎన్ని రకాలుగా పాడినా, హృదయంతో గనక పాడకపోతే ఆయన నామానికి అది మహిమ కాదు, అవమానమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి స్థితిలోంచి అప్పుడు వాళ్ళని అడిగేవాడిని, నేను పాట పాడతాను, నాకు పాట ఇవ్వండి, నేను ఆరాధన చేస్తాను, నాకు ఆరాధన ఇవ్వండి. నేను సభాహి నుంచి 3 బస్సులు ట్రాన్స్పోర్ట్ చేసేవాడిని. నేను కైతానికి 3 బస్సులు. వాళ్ళందరినీ తీసుకొచ్చినడికి పాటలన్నీ అయిపోయి వచ్చేవారు అనేవారు. నేనేమన్నా నా ప్రత్యేకమైన పనులు తినేవాడిని కాదండి, విశ్వాసుల్ని ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చేవాడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకపు మనుషులు నమ్ముకున్నప్పుడు నేను ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డానో, ఎప్పుడైతే మోకరించి కన్నీరు కార్చి దేవునికి బతిమాలను దేవుని పదాల దగ్గర, ఈ లోకంలో ఎవరికి చెప్పినా నన్ను పక్కకు తోసేస్తున్నారే, ఇంకెవరికి చెప్పాలని ఆలోచన చేసినప్పుడు, నిజమైన దేవుడు పాదాలు పట్టుకుంటే గనక నువ్వు ఆ నామాన్ని మహింపరచగలవు అన్న ఆలోచన వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే, మన పరిస్థితి మార్చడానికి శక్తి లేని వ్యక్తి దగ్గర మనము విచారణ చేయకూడదు. ఏంటమ్మా? మన పరిస్థితిని లేక మన స్థితిగతులను మార్చడానికి శక్తి లేని వ్యక్తి దగ్గర మనము మొరపెట్టకూడదు. అప్పుడు అనుకున్నానండి నేను, వీళ్ళు ఎంతకాలం పాటలు అడిగినవారు, మనమే దేవుడిని అడిగిదాం. నిజంగా నా గొప్పతనం కాదు, పాటలు పాడగలను, ఆరాధన చేయగలను. దేవుని మహాకృపను బట్టి అపోస్తులు ఇమ్మానుయేల్ గారి దగ్గర DTH అనగా డిప్లొమా థియాలజీ బైబిల్ ట్రైనింగ్ అవడానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఏ స్థితి నుంచి అండి? చేతిలో మైకిల్ లాక్కున్న స్థితి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వాళ్ళు మైక్ ఇస్తలేదని నేను ప్రార్థన మానేసి కూర్చుంటే నా పరిస్థితి ఏంటి ఈరోజు? నా సాక్ష్యం చెప్పాలని చాలా పెద్ద సాక్ష్యం, కానీ ఇది సమయం కాదు. 2 సార్లు కరోనా నుంచి నన్ను విడిపించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 సార్లు కరోనా వచ్చినా కూడా నేను దేవుని మీద ఆధారపడ్డానండి. దేవుని పాదాలు పట్టుకున్నాను. ఒక ట్యాబ్లెట్ కానీ ఒక ఇంజక్షన్ కానీ ఏమీ లేదు, రూమ్లోనే ఉండేవాడిని. ఒప్పుకున్నప్పుడు లేసి ప్రార్థన చేసుకునేవాడిని. నా స్థితిని మార్చగలిగే శక్తిమంతుడు ఆయనని తెలుసుకున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని అవమానించిన వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారో కూడా తెలియదు. సంఘం చెల్లా చెదిరైపోయింది, ఏమైపోయారో తెలియదు. మమ్మల్ని త్రోసివేశారు. ఎక్కడి నుంచి? లోకం నుంచి. దేవుని సంఘంలో మేము ఎదుగుతున్నాం, ఆయన నామంలో మేము ఎదుగుతున్నాం, ఆయన కృప చొప్పున మేము ఎదుగుతున్నాం ఈ రోజుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. మన పరిస్థితిని మార్చడానికి శక్తి లేని వ్యక్తి దగ్గర మనము విచారణ ఎప్పుడూ చేయకూడదండి. ఈ రోజుల్లో మనం ఏదైనా చిన్న ఆటంకం వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా అది ఎవరికి చెప్పుకుంటాం? ఫస్ట్ మనము స్నేహితులతో ముందు చెప్తాం, లేకపోతే పక్క వారితో నా పరిస్థితి అని చెప్తాం. వాళ్ళ పరిస్థితిని మార్చగలరా? మన స్థితిని మార్చగలుగుతారా? నువ్వెంత భయంకరమైన పాపములో దిగిపోయినా సరే ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా నీవు నా చేయి పెట్టుకంటే కనుక ఆయన నీ చేయి పెట్టుకుని లేపే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు ఎవరికి మొరపెట్టాడు? దేవునికి మొరపెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దామా? దావీదు మహారాజు రాసినటువంటి 34వ కీర్తన దావీదు మహారాజు రాసినటువంటి 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుని స్తోత్రం, ఆయన నన్ను తప్పించెను. ఎవరి దగ్గర విచారణ చేశాడండి ఈయన? దావీదుకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు ఎవరి దగ్గర విచారణ చేశాడు? లోకంలో విచారణ చేశాడా? లేకపోతే స్నేహితుల దగ్గర విచారణ చేశాడా? లేకపోతే బంధుమిత్రులతో చెప్పుకున్నాడా? స్పష్టంగా చెప్తుంది దేవుని వాక్యం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. మనం ఎప్పుడైతే ఆయన దగ్గర మొరపెడతామో ఆయన మనకి జవాబిచ్చే దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత ఘోర పాపివైనా క్షమింతానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఆయన. అవునా కదండి? అవునా కదా? నువ్వు అనుకోవచ్చు, నేను పాపంలో మునిగిపోయాను, ఇంకా నా స్థితి ఇంతేనేమో, నేను పాపపు లోకంలో కలిసిపోయాను, ఇంకా నా బ్రతుకు మారదేమో అనుకుంటున్నావేమో. కాదు 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 కాదు. దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. నీ బ్రతుకు, నా బ్రతుకు కూడా ఆయన పాదాల చెంత పెట్టి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఈరోజు నా బ్రతుకు మార్చిన దేవుడు మీ బ్రతుకులు కూడా మార్చగలిగే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని వెంబడించాలి. చాలామంది శ్రమ వచ్చినప్పుడు దేవుని చూస్తారు. ఆ శ్రమ కాంత కొంచెం తగ్గిపోయినప్పుడు, లేకపోతే ఆ ఆర్థిక పరిస్థితి కొంచెం తేలిపోయినప్పుడు, లేకపోతే మనకున్న ఆ రోగం నయమైనప్పుడు, నయమోకముందు దేవుని పాదాలు పట్టుకుంటాం, నయమైన తర్వాత దేవుని పాదాలు విడిచిపెడతాం. హల్లెలూయా. దావీదు మహారాజు అలా చేయలేదు. ఆయన యొద్ద విచారణ చేశాడండి, మొరపెట్టాడు. ఏమని మొరపెట్టాడు చూద్దాము వాక్యం. ఆయన వచ్చిన కష్టం ఏంటి అసలు? దావీదు రాజు అవ్వకముందు సౌలు రాజు దావీదుని ఎందుకు చంపాలనుకున్నాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు మహారాజు రాసినటువంటి 57వ కీర్తన 57వ కీర్తన 3వ వచనం. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణములు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ప్రభువా నన్ను మృంగగోరు వారు అనేక మంది నా మీద లేనిపోయిన మాటలు, దూషణ మాటలు, నిందలు, అవమానాలు ఇవన్నీ నా మీద వేసేవారు అనేక మంది. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తల్లి, మన మీద నిందలేసేవారు అనేక మంది. మనం తప్పు చేసినా తప్పు చేయకపోయినా నిందలేసేవారు అనేక మంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును అని అంటున్నాడు దావీదు.
ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఎప్పుడు మనల్ని రక్షిస్తాడంటే ఆయన పాదాల యొద్ద విచారణ చేసినప్పుడు, ఆయన పాదాల యొద్ద మనం చేసిన పాపములు, ప్రభువా నేను ఫలానా పాపము చేశాను, ఈ పాపము నుండి నాకు విడుదల కలిగించు అని ఎప్పుడైతే మన పాదాల పట్టుకుని బ్రతిమాలుతామో ఆకాశము నుండి చూచి ఆయన మనం రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన దూషణ మాటలు మన మీద మాట్లాడేవారు ఉంటారు ఈ లోకంలో. దేవుడు స్తోత్రం, స్తోత్రం. 4వ వచనంలో ఒక కింద ఉంటా చూడండి, 3వ లైన్లో, వారి నాలుక వాడికి గల కత్తి. ఎవరి నాలుకండి? మన మీద దూషణ మాటలు వాడేవారు, మన మీద పాపపు మాటలు పలికేవారు, మన మీద నిందలు వేసేవారి నాలుకంట వాడికి గల కత్తి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇది యథార్థమైన ఘటన, జరిగిందే. అంటారు కదా మాటలతో చంపేయడం అని. అవునండి. ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంది, భార్యాభర్త కుమార్తె. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. భార్యాభర్త కుమార్తె. ఈ కుమార్తె చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. ఈ తల్లి అక్కడక్కడ పాచి పనులు చేసుకుంటూ, అక్కడక్కడ ఆ పని ఈ పని చేసుకుంటూ కూతురిని ఏమైనా సరే తండ్రి లేని లోటు కూతురి కనపడకూడదని చదివించాలి, ఒక మంచి ప్రయోజకురాలను చెయ్యాలన్న ఆశతో కష్టపడి పని చేసి చదివించింది. మంచిగా ఉన్నతమైన స్థానంలో పెట్టాలని ఆశపడ్డది కాబట్టి ఎంత ఖర్చైనా పర్లేదని చదివించింది. ఉద్యోగం వచ్చింది. ఒకరోజు మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచిగా ఉంది. ఒకరోజు తల్లితోటి ఏమన్నదంటే, అమ్మా నా ఆఫీస్లో కొలీగ్స్ లేకపోతే నా తోటి ఉద్యోగస్తులు మన ఇంటికి వస్తానంటున్నారు, నువ్వు వాళ్ళకి మంచి భోజనము ఏర్పాటు చెయ్యాలని చెప్పిందంట. తల్లికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. పేద స్థితిలోంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాము, నా కుమార్తె కోసం అనేక మంది అతిథులు వస్తున్నారు, అనేకమైన వంటలు చేసి పెట్టాలని ఆశతో పొద్దున మొదలెట్టింది, మధ్యాహ్నం దాకా చేస్తూనే ఉందంట. చేసింది. ఆ స్నేహితులు రావలసిన సమయం వచ్చింది, కుమార్తెలా కూర్చుంది, స్నేహితులందరూ వచ్చారు, కూర్చున్నారు. ఆ తల్లి ఆ కిచెన్లోంచి ఇలా బయటకు వచ్చిందంట. తిన్న తర్వాత స్నేహితులందరూ తాగిన తర్వాత ఈ అమ్మాయిని అడిగారంట, ఆమె ఎవరు అని. ఏమని చెప్పింది అనుకుంటారు మీ ఆలోచన? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నా పని మనిషి. దేవుని స్తోత్రం. చూడండి, ఇదేనండి వాడికి గల ఆ కుమార్తె నాలుక వాడికి గల కత్తి. ఎవరికి కత్తి అయిపోయిందంటే కన్న తల్లికి. కని పెంచి చదివించి అంత చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత చేసిన ఏమైపోద్దండి ఆమె నా తల్లి అని చెప్తే, ఆమె అన్న మాటకి కన్నీరు కార్చుకుంటూ వెళ్ళి ఆ గోడ అవతలున్న బావిలో దూకి చనిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ప్లేట్లు తీయవలసిన సమయం వచ్చింది. కేకేస్తుంది, అమ్మా అమ్మా ఎక్కడున్నావు, ప్లేట్లు తీయాలి. సమాధానం లేదు. బయటికి వెళ్ళి చూసింది, లేదు. అలా గోడ దాటి ఇలా బయటికి వెళ్ళి చూసినప్పుడు బావిలో తేలిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో మాట్లాడవసరం లేదండి. ఎవరో మన మీద వాడికి గల కత్తి మాట్లాడవసరం వద్దు. కన్నా కూతురే తల్లి ప్రాణాలను తీసుకుంది. నిజమా అబద్ధమా? ఆ మాట పలికిన ఒక్క మాటకి తల్లి ప్రాణాలు తీసుకుంది. మన మాటలు కూడా అలాగే ఉంటే, ఆ మాటలే దావీదును మాట్లాడుతున్నారు, ఆ మాటలే దావీదుని అంటున్నారు. దావీదు ఎవ్వరికి చెప్పుకోలేదు. ఈ లోకంలో మనం ఎవ్వరి దగ్గర మన పాపములు చెప్పున, లేకపోతే మన పరిస్థితులు చెప్పున, మన ఇబ్బందులు ఇరుకులు చెప్పున, మన ఈ లోకంలో మన బాధను ఎవ్వరూ తీర్చలేరు. ఒక మాట, ఆదరణ కలిగిన మాట మాట్లాడవచ్చేమో,
బంధువులు, స్నేహితులు, కానీ రక్షించేవాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. రక్షించేవాడు ఆయన మాత్రమే. అసలు ఈ సౌలు రాజు దావీదు రాజాకు ముందు ఎందుకు చంపాలనుకున్నాడంటే, వాక్యం చూద్దామా? 1 సమూయేలు 18వ అధ్యాయము 1 సమూయేలు 18వ అధ్యాయము 6వ వచనం కలిచాం. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు మీరు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలోని ఏంటమ్మా తంబూరముతోను సాంబ్రముతోను వాయిద్యములతోను ఆడుచు నాట్యమాడుచు దేవుని స్తుతులు. ఎవరిని ఎదుర్కొండగండి? రాజైన సౌలును ఎదుర్కొనడానికి వచ్చారు. చదువు కింద చదువు. ఆ స్త్రీలు గాన ప్రతిగానము చేయుచు వాయించుచు, చాలా జాగ్రత్తగా వినాలి. సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు ఎవరిని హతము చేసిరండి? శత్రువులను హతము చేసిరని ఆ మాట సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప ఏమి అతను తీసుకొనగలడు అనుకొనును. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదుని ఎందుకు చంపాలనుకున్నాడంటే, ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి వస్తున్నప్పుడు ఈ స్త్రీలు సౌలుకు 1000 కొలది దావీదుకు 10,000 కొలది చేయమని పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయించుంటూ వచ్చుచున్నప్పుడు సౌలుకి మాటలు చాలా అని పరువు తీసేసినట్టు అయిపోయినాయి అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు 10,000 దావీదుకి 1000 వచ్చు కదా. వీళ్ళు ఎప్పుడైతే సౌలుకి 1000 కొలది దావీదుకు 10,000 కొలది చేయమన్నారు, అక్కడ పట్టుకుందండి సౌలుకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనలో కూడా చాలా మంది ఈ పరిస్థితి గల వారు ఉన్నారా లేరా? ఈ ఆలోచన గల వారు ఉన్నారా లేదా? కదమ్మా. ఎవరైనా కొంచెం బాగుంటే వార్చలేము. ఎవరైనా కొంచెం ఆర్థికంగా కానీ లేకపోతే ఆత్మీయంగా కానీ ఎదుగుతుంటే మనము ఓర్చుకోలేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమీ అనలేదు. సౌలుకి 1000, దావీదుకి 10,000. దీనికే పట్టుకున్నాడు, చంపేయాలని, హతమార్చాలని, ఏదైనా చెయ్యాలని. అప్పటి నుంచి పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీటిలన్నిటిని విడిపించమని కూడా దావీదు మహారాజు విచారణ చేశాడు. ఎవరికైనా పెద్దలకు చెప్పాడా? సౌలు నన్ను చంపాలన్న సూత్రాలని ఎవరికైనా చెప్పాడా? లేదు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మనకు కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు ఈ లోకంలోని ఎవరి దగ్గర విచారణ చేసిన మనల్ని చిన్న చూపు చూస్తారు తప్ప మనల్ని ఏమి వాళ్ళో చెయ్యరు కాదండి, చెయ్యలేరు. మనం ఆయన యొద్ద గనక మొరపెడితే, ఆయన దగ్గర మనం విచారణ చేస్తే మన పరిస్థితిని, మన స్థితిగతులను మార్చగలిగే శక్తిమంతుడు ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 57 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుకునిచున్నాను. ఎవరికి మొరపెట్టాడు అన్నాడండి? మహోన్నతుడైన దేవునికి
నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దావీదుకు తెలుసు ఎవరికి మొరపెడితే నా కార్యము సఫలపరుస్తాడు. దావీదుకు తెలుసు ఎవరికి మొరపెడితే నా పరిస్థితిని మార్చగలుగుతాడు. దావీదుకు తెలుసు ఎవరి దగ్గర మొరపెడితే నన్ను విడిపించగలగడు ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అన్ని పొందుకుంటాం, అన్ని అనుభవిస్తాం. అనిపించిన తర్వాత దేవుడు మనము మర్చిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడి దగ్గర మొరపెట్టాడు, విడుదల పొందాడు, రాజు అయ్యాడు. హల్లెలూయా. ఇంకంతకంటే ఏం కావాలండి? చంపాలని చూశారు, అవమానం, నిందలు ఎన్ని చేసినా కూడా దేవుడిని విడిచిపెట్టకుండా ఆయన మొరపెట్టాడు, రాజుగా ఆయన మనము చూసాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితిని మార్చడానికి శక్తి ఉన్న వ్యక్తి దగ్గరికే మనం పరిగెత్తాలి. వ్యక్తి లేని దగ్గరికి మనం పరిగెడితే మనకి ఉపయోగం ఏమీ ఉండదు. హల్లెలూయా. ఇంకో వ్యక్తిని మీకు చూపిస్తాను నేను. భక్తిమై మీకు అందరికీ తెలుసు కదా? తెలీదండి? భక్తిమై తెలీదా? గుడ్డివాడు, గుడ్డివాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారి ఎరుకో పట్టణముకు వచ్చి అమ్మ 46. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు భర్తిమయను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుంటును. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టిన. ఒకసారి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భక్తిమయ్యి రోడ్డు పక్కన కూర్చుని అడుక్కుంటున్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు హాస్పిటల్కి వెళ్తే, లేకపోతే ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో కళ్ళు తీసి కళ్ళు పెట్టేస్తున్నారు, గుండెలే మార్చేస్తున్నారు కదా. కానీ భర్తిమయ్య అనుకోలేదంటారా? హాస్పిటల్కి వెళ్ళాలి, నేను చూపించుకోవాలి, నా కళ్ళు తెప్పించుకోవాలన్న ఆశ కలగలేదంటారా? ఆ భర్తిమయ్యకి కలగలేదు. ఎందుకు కలగలేదంటే వెళ్ళిన వ్యర్థము. నా పరిస్థితిని మార్చగలగవాడు నజరేయుడైన యేసు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని అంటున్నాడు. చూడండి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. దేవుని స్తోత్రం. ఆయన విన్నాడు, ఊరుకుండుము, అనేకులు వారిని గద్దించిరి. దేవుని స్తోత్రం. చూడండి, ఒక మాట వినండి. చాలా ఆ పట్టణం నుంచి యేసు ప్రభు వస్తున్నాడు. చాలా మంది జన సమూహము రోడ్డుకి అటువైపు ఇటువైపు నిలబడి ఉన్నారు ఆయన చూడాలని. ఈ గుడ్డివాడు కాళ్ళు లేవు, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు లేవు. ఆ జనంలో తొక్కేస్తారు, ఏ పక్కెళ్ళలో కూడా తెలీదు. ఈ జనమందరూ ఎదురు నుంచుంటే కనుక ఆ వెనకాల పక్కన కూర్చుని ఉన్నాడు. ఆయన చెవులు పడ్డది, నజరేయుడైన యేసు వస్తున్నాడు. అప్పుడు అనుకున్నాడు, నీ భక్తిమయ్యి నన్ను నా కళ్ళు ఇవ్వగలిగే దేవుడు, నన్ను స్వస్థపరిచే దేవుడు ఈ రోడ్డు గుండా వస్తున్నాడు. దావీదు కుమారుడు నన్ను కరుణింపుము, దావీదు కుమారుడు నన్ను కరుణింపని కేకలు వేయ మొదలు పెట్టాడు. వీళ్ళందరూ అంటున్నారు, ఏ గుడ్డివాడా ఊరుకో, నువ్వు ఎదరికి వెళ్ళలేవు, నీకేమో కనపడదు, 2 కాళ్ళు ఉన్నాయి మాకు, 2 చేతులు బాగా పని చేస్తున్నాయి, మంచి స్వరం ఉంది మాకు 2 కళ్ళు ఉన్నాయి, మేము మాత్రమే ఆయన చూడగలము, నువ్వు ఆయన్ని చూడలేవు అని అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఊరుకుంటే మన అనేకులు వాడిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడు నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేయసాగాను. దేవుని స్తోత్రం. 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకుని ఆయనని పిలుచున్నాడు నిమ్మని వారితో చెప్పిరి. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన వాడిని చూడలేదు, ఆ జనానికి వెనక ప్రక్క కూర్చున్నాడు. ఆయన చెవిని పడ్డది ఏ మాట తెలుసా?
దావీదు కుమారుడు నన్ను కరుణింపమన్న ఒక మాట ఆయన చెవిని పడ్డది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు కుమారుడు నన్ను కరుణింపము. దావీదు మహారాజు శ్రమల నుండి ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళకి విచారణ చేశాడో, ఈ భక్తిమై కూడా నా కళ్ళని నన్ను స్వస్థపరిచే దేవుడు, నాకు చూపునిచ్చే దేవుడు ఆయన మాత్రమే అని ఆయనకు మొరపెట్టాడు, పిలిచాడు. దావీదు కుమారుడు నన్ను కరుణింపు. హల్లెలూయా, హల్లెలూయా. విలిచి వారు ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పి అంతట వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు వద్దకు వచ్చింది. ఇక్కడ ఒక్క మాట, ఆ కింద కూర్చుని కింద వేసుకుని ఒక బట్టో గోను సంచి వేసుకుని అడుక్కుంటున్నాడు. ఇప్పుడు మనము దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ దిక్కున అన్న మాటకు ఉన్న పాటున అని అర్థం. ఈ ఉన్న పాటున నువ్వన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటే ఎంతమంది రెడీ ఉన్నారు? సహోదరి చెయ్యి ఎత్తేసింది, కానీ ఇంకా నాకు చాలా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం, చాలా మంది ఈ లోకంలో బాప్తిజం తీసుకోమంటే ఏమంటారు తెలుసా? పెళ్లికి దిగిన పిల్లలు ఉన్నారు. నీ బాప్తిజానికి పెళ్లికి దిగిన పిల్లలకి సంబంధం ఏంటి నాకు అర్థం అవ్వదు. నువ్వు దేవుడు తెలుసుకున్నావు, మందిరానికి వెళ్తున్నావు, నువ్వు బాప్తిజం తీసుకుని నువ్వు రక్షణ పొంది నిజమైన దేవుడిని నువ్వు తెలుసుకుని నీ బిడ్డలకు చెప్పితే వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళ నిజమైన దేవుడు ఈయనే అని వాళ్ళు కూడా బాప్తిజం పొందుతారు. దేవుడు సచ్చిగలుగుతుంది, ముహూర్తాలు పెళ్లి చేస్తారు. దేవుడు నామానికి అవమానం కదండి. ఆయన అంటున్నాడు, బట్టను పారవేసి దిక్కున లేచి యేసు వద్దకు వచ్చెను. ఆయన వేసుకున్న గోని ఇంకేమి చూడలేదు, ఏమి గోను పట్టుకుని లెగలేదు. ఆ గోని దిక్కుని అక్కడ విడిచిపెట్టి ఆయన వద్దకు వచ్చాడు. యేసు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, యేసు నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు నిన్ను నన్ను పిలిచి, ఓ నా కుమారుడా, నా కుమార్తె, నీకేమి కావాలని అడిగితే మనం ఏమంటాం? నువ్వు బ్రతకడానికి లేకపోతే ఈ లోకంలో జీవించడానికి ఏమి కావాలని అడిగితే ఏమంటాం మనం? దేవుని స్తోత్రం, మా ఆయన చెప్తున్నాడు డబ్బు అని. మీరు మాటలే అంటాం మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నాకు ఒక బిల్డింగ్ ఇయ్యి, లేకపోతే నాకు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఇయ్యి. అసలు ఈ గుడ్డివాడికి ఓ 10 లక్షల బ్యాంకులే ప్రభువా, ఆ వడ్డీ తెచ్చుకుని నెల నెలైనా బ్రతికేస్తారని చెప్పొచ్చు కదా. మనమైతే అలాగంటాం కంపల్సరీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసును నీకేమి చేయగోరుచున్నావని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నా దేవుడా, దావీదు కుమారుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అని. దేవుని స్తోత్రం, చెప్పలు కూడా భయపడతామా? అతని నుంచి ఏమీ కోరగలదు. దేవుడి నుంచి ఆస్తి కోరుకోలేదు, అంతస్తు కోరుకోలేదు, లేకపోతే నీ లోకాన్ని చూడాలని చెప్పలేదు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలిసి, నాకు కను దృష్టి కలగ చేయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు కనుదృష్టి కలగచేయి. ఈ లోకంలో ఎంతో మందిని చూశాను కానీ నా స్థితిని ఎవరో మార్చలేకపోయారు. ఈ లోకంలో ఎంతో మంది నా దగ్గరికి వచ్చి 10 రూపాయలు అక్కడ భిక్ష వేసి వెళ్ళిపోయారు కానీ నా పరిస్థితిని ఎవరో మార్చలేకపోయారు. నచ్చడని యేసు, నీవు నాకు కనుదృష్టి కలగచేయని ఆయన అడిగాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు యేసు 52వ వచనం, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపి పొంది వెళ్ళిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఈ భక్తమైన కూడా ఆయన చూపించిన విషయం, నా యేసు వస్తున్నాడు, నన్ను స్వస్థపరచగలగాడు అనే విశ్వాసం చూపించాడు. కాబట్టి చూపుని పొంది ఆయన వెంట నడిచి వెళ్ళాడండి.
మనం ఈ లోకంలో లబ్ధి పొందిన తర్వాత అధికారులు మర్చిపోతాం, ఆరోగ్యం పొందిన తర్వాత డాక్టర్లు మర్చిపోతాం, అసలు ఈ భూమి మీద బ్రతకడానికే కారకుడైన నిజదేవుడిని కూడా మనము మర్చిపోతాం. ఎవరి దగ్గర మొరపెట్టాలో తెలియదు, ప్రార్థన ఎలా, కొంతమంది ఈ ప్రార్థనకి జవాబు రాదు. అవునండి, ఎందుకు రాదంటే ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఎంతసేపు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, ఆశీర్వాదం దీవును, ఆశీర్వాదం దీవు. నిలవన్న రీసెంట్గా ఒక మెసేజ్ అన్నాను యూట్యూబ్లో. ఆ పాస్టర్ గారు ఆశీర్వాదం 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 ఆశీర్వాదం, ఇంకా ఆశీర్వాదం కోసమే చెప్పుకుంటపోతున్నారు. అసలు ఈ ఆశీర్వాదం అనేది ఎలా వస్తుందో, దేవుని దగ్గర దీవెన ఎలా పొందుకోవాలో తెలియదండి మనకి చాలా మందికి. నిజంగా కన్నీరు కార్చి యథార్థంగా పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో ఆసక్తితో చాలా ప్రాముఖ్యంగా విశ్వాసముతో గనక మనము మొర పెడితే గనక గొర్రెల కాపరి రాజు అయ్యాడు దావీదు. గుడ్డివాడు చూపు మందికిని ఆయన అట్టి రీతిగా మనము కూడా కార్యం జరిగిన తర్వాత మనం ముఖ్యంగా దేవుని మర్చిపోతామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ముగిస్తాను. ఇంకా కార్యం జరిగిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, ఆశీర్వాదం పొందిన తర్వాత ఆయన మనము మర్చిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 57 57:7 నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడు చూసి గానము చేసిన 10వ వచనం చదువుదాం. ప్రభువా జలములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. చూడండి ఏమంటాడు దావీదు, ఏమంటున్నాడు? ప్రభువా జనములలో నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదని. ఎక్కడండి? తలుపేసుకుని రూమ్లోనా? ఏమంటున్నాడు దావీదు? ప్రజలలో నీ నామను మహింపరుస్తాను, ప్రజలలో నీ నామను స్తుతిస్తాను. చాలా మంది ప్రార్థన బయటికి చేస్తే సిగ్గుపడతారు. ఇప్పుడు ఆశీర్వాదం పొందాము, దీవెన పొందాము. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువా జనములలో జన సమూహములను కీర్తించేదను, బహిరంగంగా నీ నామను మహింపరచేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నప్పుడు కాదండి, నేను ఒక సేవకుడి దగ్గర అపోస్తులు ఇళయరాజు గారని నర్సాపురం, ఆ సేవకుడి దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడిని. డ్రైవర్గా తక్కువ, వాళ్ళు ఎక్కువ సువార్త దండయాత్రలు చేస్తా ఉండేవాడు. నాకు సైకిల్ ఇచ్చేసి కారు వేసుకెళ్ళిపోయేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత సైకిల్ ఇచ్చేసి ఒక కొట్టం కట్టేసి ఎదరా యాంప్లిఫైర్ కట్టేసి తొక్కునేవారు పాస్టర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పోయిందండి నాకు. ఏంటది? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరని నాకు అనవసరం, ఎదురుగా ఎంతమంది ఉన్నాయి అనవసరం, ఏ అధికారులని నాకు అనవసరం. అక్కడ దేవుని మహిమపరచబడాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎందుకు అంటే నన్ను రక్షించాడు ఆయన, నన్ను నిలబెట్టాడు ఆయన, నేను సజీవుడిగా ఉండడానికి కృప చూపించాడు ఆయన. మరి ఆయన ఎందుకు మనం కనపరచకూడదు? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రహస్యంగా కదండి, జనములలో మనం ఆయనను మహిమపరచాలి, జనములలో మనం ఆయనను ఘనపరచాలి, జనములో మనం ఆయనను స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడచిపోకయా.
నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా మనం చూడలేదయ్యా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీవు తప్ప ఎవరికి చూడలేదయ్యా దావీదు కుమారుడా ఎలాంటి చూపయ్యా హల్లెలూయా హల్లెలూయా దావీదు కుమారుడా నజరేయుడైన యేసుని రక్షించు అన్నాడు. భక్తిమయ రక్షించాడు, చూపు పొందుకున్నాడు, ఆయన వెంబడించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క పల్లవి ఒక్క శరణం అని పాడేసి ఇచ్చాడు. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి నన్ను క్షమించండి. దావీదు వాలే నాట్యమాడి తండ్రి నేను స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రి నేను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రి నేను స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రి నేను స్తుతించెదను. నాలో ఉన్నవాడు గొప్ప దేవుడు తండ్రి నేను స్తుతించెదను. నాలో ఉన్నవాడు గొప్ప దేవుడు తండ్రి నేను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి నేను స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి నేను స్తుతించెదను. రథములో వచ్చిన రథములోకి నేను స్తుతించెదను. రథములో వచ్చిన రథములోకి నేను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా హల్లెలూయా. దయచేసి నన్ను క్షమించండి, సేవకులు, వ్యవస్థాపకులు, విశ్వాసులు కూడా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ప్రేమించి మరి దైవ సేవకుల ద్వారా మనం ఎవరికి మొరపెట్టాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎన్నో విలువైన మాటలు మరి దావీదు భక్తుడు తన జీవితంలో ఎన్నో వచ్చినప్పుడు మరి దేవుణ్ణి అడిగేవాడు, ఆయనకి మొరపెట్టేవాడు. చాలా విలువైన మాటలు మరి తన కుమారుడు నిలబెట్టుకుని మనతో మాట్లాడిన ఆ దేవాది దేవునికి స్తోత్రాలు. అలాగే మరి దైవ సేవకులు గంట నాని గారు వారి యొక్క పరిచర్య కొరకు, వారి కుటుంబం కొరకు అందరూ కూడా ప్రార్థించాం. సరే సమయంలో మనం ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన అందరూ కూడా తలలు వంచండి. పరలోకమందు నమ్మకమైన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మా నాయన తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకు దినంలో గతించిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు మీ సజీవన రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి తండ్రి, మీ సన్నిధానానికి చేర్చి
మేము తండ్రి అని పిలుచుకునే గొప్ప ధన్యత మాకు ప్రసాదించారు. ఇంతవరకు తండ్రి మేము స్తుతించాము, మహిమపరిచాము తండ్రి. మీ మాటలో మేము వినగలిగాము తండ్రి. అందరి బట్టి మీకు స్తోత్రాలు దేవా. నూతన దినం మీ బిడ్డలందరూ కూడా ఆరాధన కొరకు ఎంతో కష్టపడ్డారు. నేను వారు శ్రమించాను తండ్రి. నాయన ట్రాన్స్పోర్ట్ చేసిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆ బిడ్డలను తను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబంలో కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఇది దినం తను మీ మాటలు వినాలని చేరవచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ వాక్యం ద్వారా తండ్రి మేము ఎన్నో నేను మీ కృపను పొందుకున్నామయ్యా. మీ ప్రాణేంటో మేము తెలుసుకున్నాం తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. చేరవచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబంలో మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నేను వారి వరకు మేము ప్రార్థించాము తండ్రి. సంఘం అంతా కూడా ప్రార్థించక మీరు మా విన్నపములో ఆలకించి వారిని స్వస్థపరిచినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదంతా విధి సిద్ధపాటు చేసిన బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన మీ కుమారుడు తండ్రి శ్రీధర్ గారిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. సంఘాన్ని తండ్రి స్థాపించిన ఆయన ఈ సంఘం ద్వారా తండ్రి ఇంకో తండ్రి మీ యొక్క కార్యక్రమంలో, దైవ కార్యక్రమాలను తండ్రి నేను వారు భుజంపై వేసుకుని మోస్తున్నాడు తండ్రి. నేను ఇంకో తండ్రి మీ కుమారుడు యొక్క పుట్టినరోజు జరుపుకోవడానికి కృప చూపినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నాయన నూతనమైన కిరీటాన్ని నాయన మీరు ధరింపజేసినందుకు మీకు స్తోత్రం. నేను ఇది మొదలుకొని తండ్రి మీ కుమారుని యొక్క రాకపోకలను మీకు తోడుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి నాయన. తండ్రి ముఖ్యంగా తండ్రి తండ్రి ఈ దినమునైనా వాక్యం అందించిన మీ కుమారుడు దైవ సేవకులు తండ్రి గంట నాని గారిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారు చేస్తున్న పరిచయాన్ని దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబం దీవించి ఆస్వాదించమని కోరుతూ తండ్రి ఈ ఆరాధనంతా ముగించుకుని వెళ్ళుచుండగా మా ప్రయాణం అంతా తండ్రి తోడు నడిపించమని కోరుతూ పాటలు పాడిన పెట్టిన బట్టి మీకు స్తోత్రాలు, ఆరాధించిన పెట్టిన బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. సాక్షి చెప్పిన పెట్టిన బట్టి మీకు స్తోత్రాలు, వాయిద్యాలు వాయించిన పెట్టిన బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారిని దీవించండి, ఆస్వాదించమని కోరుతూ నాయన మీ చిత్తమైతే మీ కుమారుడు యొక్క రాకడ ఆలస్యమైతే మళ్ళీ మేమందరము చేరి మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని గణపరిచే అటు కృపను ఈ సంఘములకు మాకు అందరికి ప్రసాదించమని కోరుతూ దేవా మీ కుమారుడు తండ్రి వరుణ్ నాయన కోటి దేశం రావాలని తండ్రి నాయన ఎదురు చూస్తుండగా త్వరలో తండ్రి మీ కుమారుడు కూడా వచ్చి ఇక్కడ కుటుంబంతో మిమ్మల్ని తండ్రి ఆరాధించే అటు కృపను వారికి కూడా ప్రసాదించమని కోరుతూ రాక గారి తండ్రి గారిని అలాగే తండ్రి జిసుక యొక్క తమ్ముడు అల్లుడు గారిని కూడా మీ హస్తాలకు సమర్పించుకుంటూ చేరువచ్చిన బిడ్డలందరినీ తండ్రి మీ హస్తాలకు సమర్పించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విన్నపంలో మీకు సమర్పిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపడింది, మీ రాజ్యం వచ్చింది, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరింది. మా అనుదిన ఆహారాన్ని మాకు మరణ క్షమించిన నా ప్రకారం మరణం మమ్మల్ని శోధనలో దేకాదృష్టిలో తప్పించి రాజ్యము బలము శక్తి మహిమయు నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఈ లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను సదాకాలము తోడై నడిపించునుగాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు క్రమంగా పద్ధతిగా నడిపించుకునే విధానికి దేవుని స్తుతిస్తూ మేపడుతున్నారు. ప్రతి ఒక్కరు మన వాళ్ళందరూ కూడా మరి లైన్గా కూర్చుని బయటికి వెళ్ళిపోతాం.